ఉజ్జయిని నగరాన్ని విక్రమాదిత్యుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన న్యాయానికి, పరాక్రమానికి పెట్టింది పేరు. ఆయన రాజ్యంలో ప్రజలు ఎలాంటి భయం లేకుండా సుఖంగా జీవించేవారు. ఒకరోజు ఆ రాజ్యానికి క్షాంతిశీలుడు అనే ఒక యోగి వచ్చాడు. అతను ప్రతిరోజూ రాజు దగ్గరకు వచ్చి ఒక పండు ఇచ్చి వెళ్ళిపోయేవాడు. రాజు ఆ పండ్లను తీసుకొని కోశాధికారికి ఇచ్చి పక్కన పెట్టమనేవాడు. కొన్నాళ్లకు యాదృచ్ఛికంగా ఒక పండు కింద పడి పగిలిపోయింది. అందులో నుంచి ఒక అమూల్యమైన రత్నం బయటపడింది. రాజు పండ్లన్నీ తెప్పించి చూస్తే అన్నింటిలోనూ అలాంటి రత్నాలే ఉన్నాయి. అప్పుడు విక్రమాదిత్యుడు క్షాంతిశీలుడి వైపు చూసి ఇలా అన్నాడు, స్వామీ, మీరు ప్రతిరోజు ఇంత విలువైన రత్నాలు ఇస్తున్నారు. మీకు నా నుండి ఏమి కావాలో చెప్పండి. మహారాజా, నాకు మీ సహాయం కావాలి. కాని అది రహస్యంగా, ఒంటరిగా జరగాలి. రేపు అమావాస్య రాత్రి శ్మశానంలో కలవండి. రాజుకు కొంచెం ఆశ్చర్యం వేసినా తన మాట తప్పని రాజుగా ధైర్యంగా ఒప్పుకున్నాడు. మరుసటి రోజు అమావాస్య రాత్రి విక్రమాదిత్యుడు ఒంటరిగా కత్తి తీసుకుని శ్మశానానికి వెళ్ళాడు. అక్కడ చీకటి, భయంకరమైన నిశ్శబ్దం, దూరంగా నక్కల అరుపులు తప్ప ఏమీ లేవు. యోగి క్షాంతిశీలుడు అక్కడ ఒక మంట వేసుకుని కూర్చుని ఉన్నాడు. మహారాజా, మీరు వచ్చినందుకు సంతోషం. ఇక్కడికి దూరంగా ఒక రావి చెట్టు ఉంది. దానిపై ఒక శవం వేలాడుతూ ఉంది. మీరు వెళ్ళి ఆ శవాన్ని దించి భుజాన వేసుకుని ఏమీ మాట్లాడకుండా నా దగ్గరకు తీసుకురండి. ఇది చేస్తే మీకు గొప్ప ఫలితం లభిస్తుంది. విక్రమాదిత్యుడు ఏమీ ప్రశ్నించకుండా మాట ఇచ్చిన రాజుగా బయలుదేరాడు. చెట్టు దగ్గరకు వెళ్లి చూస్తే నిజంగానే ఒక శవం వేలాడుతోంది. రాజు ధైర్యంగా చెట్టెక్కి శవాన్ని దించి భుజాన వేసుకుని తిరిగి నడవటం మొదలుపెట్టాడు. కాని ఆ శవం మామూలుది కాదు. అందులో బేతాళుడు అనే ఒక శక్తివంతమైన ఆత్మ ఉంది. రాజు నడుస్తుండగా శవంలోంచి బేతాళుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. రాజా, రాజా, నువ్వు చాలా అలసిపోయి ఉన్నావు. నీకు సమయం గడవడానికి నేనొక కథ చెబుతాను. ప్రతి కథ చివర్లో నేను నిన్నొక ప్రశ్న అడుగుతాను. నా ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల 1000 వ్రక్కలై పగిలిపోతుంది. కాని నువ్వు సమాధానం చెప్పిన క్షణమే నేను నీ భుజం మీద నుంచి మాయమై మళ్ళీ ఆ చెట్టు మీదకే వెళ్ళిపోతాను. ఆ మాటలు విన్న విక్రమాదిత్యుడు మనసులో ఇలా అనుకున్నాడు, ఇది నిజంగా చిక్కుముడులతో కూడిన పరిస్థితి. నేను మౌనంగా ఉంటే నా తల 1000 వ్రక్కలై పగిలిపోతుంది. సమాధానం చెబితే బేతాళుడు మాయమై మళ్లీ ఆ చెట్టు మీదకే వెళ్ళిపోతాడు. అప్పుడు నేను తిరిగి వెళ్ళి అతన్ని మళ్లీ భుజాన వేసుకుని తీసుకురావలసి ఉంటుంది. విక్రమాదిత్యుడు అలా ఆలోచిస్తూ ఉండగానే బేతాళుడు తన మొదటి కథ చెప్పడం ప్రారంభించాడు.